శాలరీస్ పెంచకుండా ఎన్నో ఇబ్బందులు, యాప్ల పేరుతో వాళ్ళకి ఎన్నో ఇబ్బందులకు గురి చేసి పని భారం పెట్టి ఏదైతే టీచర్స్ మీద ఎంత హెరాస్ చేశారో ఆ రోజు వైసీపీ పాలకులు మనందరం కూడా చూసాం. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తెలుసు ఏ విధంగా ఆ రోజు ఒంగోలులో జరిగినటువంటి హనుమాయమ్మ సంఘటన కానీ, అలాగే పామరులో అన్నపూర్ణమ్మ అనే మహిళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారని కానీ, ఏదైతే ఒంగోలులో ట్రాక్టర్తో తొక్కించి ప్రశ్నించినందుకు చంపేసినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్క అంగన్వాడీ అక్క చెల్లెమ్మ ప్రశాంతంగా జాబ్ చేసుకొని అంగన్వాడీ కేంద్రాల్లో మంచి పౌష్టికాహారం ఇవ్వటంతో పాటు ఏదైతే వాళ్ళకి మంచి అవగాహన, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే వాటి మీద కూడా ఒక మంచి అవగాహన కల్పించి తప్పకుండా వారి అభివృద్ధే మా ధ్యేయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గత పాలకులు ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఏదైతే మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేసింది, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిరంతరం మహిళలకు భద్రత ఇవ్వాలని చెప్పి శక్తి యాప్లను ఏర్పాటు చేసి ఏదైతే ఈరోజు ఒక్క మహిళను ఎవరైనా టచ్ చేసినా సరే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల